అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. మల్కజ్గిరి మారుతి నగర్లో నిన్న ఒక భర్త భార్యని అత్యంత దారుణంగా తుపాకీతో కాల్చి చంపినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో ఊహించని ట్విస్టులు బయటకు వస్తున్నాయి. అనుమానంతోనే భార్యను కిరాతకంగా చంపినటువంటి రియాల్టర్ అరుణ్ కుమార్ వెనుక ఒక పెద్ద క్రిమినల్ స్కెచ్ కూడా ఉంది. 8 నెలల క్రితమే నిషారాణిని అంతమొందించాలని ప్లాన్ చేసుకున్నాడు. బీహార్ నుంచి అక్రమంగా తుపాకీని తెప్పించాడు. బుధవారం తెల్లవారుజామున ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. అంటే మొదట్లో అసలు తుపాకీ ఎలా చేరింది, అతనికి ఎలా తుపాకీ వచ్చింది, తుపాకీతో చంపినటువంటి సందర్భంలో అందరికీ అసలు అతని దగ్గర తుపాకీ ఎక్కడిదని అనుమానాలు వచ్చి ఆ రకంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయం కూడా తెలిసింది. బీహార్ నుంచి తను తుపాకీని సేకరించాడని. సో మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ హైదరాబాద్ సిటీలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నిజాలు ఇప్పుడు షాక్కి గురి చేస్తున్నాయి. పోలీసులు కూడా విస్మయానికి గురవుతున్నారు. దారుణానికి పాల్పడినటువంటి నిందితుడి పేరు దామోదర్ అరుణ్ కుమార్. ఇతగాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. బొల్లారం ప్రాంతానికి చెందిన స్వర్ణలతతో 2002లో అరుణ్కు పెళ్ళయింది. వీరికిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2015లో ఈ యొక్క స్వర్ణలత ఎవరున్నారో మొదటి భార్య క్యాన్సర్ బారిన పడింది. 2017లో ఒక గోడ కూలి ప్రమాదంలో కుమార్తె మరణించింది. ఈ కష్ట సమయంలో స్వర్ణలత సోదరి నిషారాణి అరుణ్కు బాగా దగ్గరైంది. ఆమెను అరుణ్ ఒక హోటల్లో ఉంచడంతో విషయం తెలిసి మొదటి భార్య స్వర్ణలత ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అంటే మొదటి భార్య ఉండగానే ఆ మొదటి భార్య సొంత చెల్లైనటువంటి నిషారాణితో అతను అక్రమ సంబంధాన్ని నెరపడం మొదలుపెట్టాడు 2017 తర్వాత నుంచి. అరుణ్ 2022లో నిషారాణిని యాదగిరిగుట్టలో రెండవ పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఈ యొక్క నిషారాణి పైన అరుణ్కు అనుమానం మొదలైంది. ఆమె తన బంధువుతో తరచూ ఫోన్లో మాట్లాడుతుందని కక్ష పెంచుకున్నాడు అరుణ్. నిషారాణిని ప్రతిరోజు వేధిస్తూ కొట్టేవాడంట. వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని అరుణ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. 2025 నవంబర్లో తన స్నేహితుడు మహమ్మద్ అబ్బుతో తన మనసులో మాట చెప్పాడు. అబ్బు యాకత్పురకు చెందినటువంటి మీర్ ముజామ్మిల్ను అరుణ్కు పరిచయం చేశాడు. ముజామ్మిల్ తన బంధువు సల్మాన్తో కలిసి ఈ ఏడాది జనవరిలో బీహార్ వెళ్ళి ఒక తుపాకీ తెచ్చి అరుణ్కి ఇచ్చాడు. అరుణ్ ఆ తుపాకీతో సిటీ శివార్లో కాల్పులు జరపడం ప్రాక్టీస్ చేశాడు. మార్చి 2వ వారంలో అంబర్పేట ఏరియాలో వెహికల్ తనిఖీలు చేస్తుండగా అరుణ్ తుపాకీతో దొరికిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. భర్త దగ్గర తుపాకీ దొరికినటువంటి విషయం తెలిసి భయంతో నిషారాణి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. జైలుకు వెళ్ళిన అరుణ్ కుమార్ 1 నెల తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. సో ఇప్పుడు నిషారాణిని చంపాలనేటువంటి కసి అరుణ్లో అసలు తగ్గలేదు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కూడా బీహార్ నుంచి మళ్ళీ ఇంకొక తుపాకీని తెప్పించాడు. ఎందుకంటే తనిఖీలలో ఆల్రెడీ అంతకు ముందు ఉన్నటువంటి తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి మరొక తుపాకీ తీసుకువచ్చారు. బంధువులను ఒప్పించి నిషారాణిని నమ్మించి ఇంటికి తీసుకువచ్చాడు బెయిల్పై వచ్చిన తర్వాత. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య మరొకసారి పెద్ద గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయినటువంటి అరుణ్ ఆ తుపాకీ తీశాడు. నిషారాణి తలపైన 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు తలలోకి దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పక్క పోర్షన్లో ఉన్నటువంటి అరుణ్ కుమార్ తల్లి కాల్పుల శబ్దం విన్నారు. వెంటనే గది బయటకు వచ్చి చూశారు. రక్తపు మడుగులో ఉన్న నిషారాణిని చూసి షాక్ తిన్నారు. వెంటనే మల్కజ్గిరి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడు అరుణ్ కుమార్ భార్యను కాల్చి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనను రేకెత్తించింది. ఒక పథకం ప్రకారం భార్యను కాల్చి చంపిన ఈ కిరాతకుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో ఇప్పుడు వెతుకుతున్నారు.